ప్రతి ఒక్కరి కెరీర్లో ఒక కీలక మలుపు ఉంటుంది. అది వారి జీవితాన్ని ఆకాశానికి ఎత్తేయొచ్చు, పాతాళానికి పడేయొచ్చు. అలాంటి సంఘటనే దివంగత నటుడు జయప్రకాష్ రెడ్డి జీవితంలోనూ జరిగింది. నటుడిగా అవకాశాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న సమయంలో తెలుగు తెరకు ఓ కొత్త విలన్ను పరిచయం చేసిన చిత్రం ప్రేమించుకుందాం రా. వెంకటేష్, అంజలా జవేరి జంటగా జయంత్ సి పరాంజీ దర్శకత్వంలో రూపొందిన ఈ కల్ట్ క్లాసిక్ బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. ఇందులో హీరోయిన్ తండ్రి వీరభద్రయ్య పాత్రలో జయప్రకాష్ తనదైన నటనను రాయలసీమ స్లాంగ్ తో ప్రేక్షకుణ్ణి భయపెట్టారు. కెరీర్ అయిపోయిందనుకున్న సమయంలో ఆయనకు ఆ అవకాశం ఎలా వచ్చింది, దాని వెనుక ఏం జరిగింది అన్న విషయాలను జేపీ ఓ ఇంటర్వ్యూలో స్వయంగా పంచుకున్నారు. ఆ రోజు హెల్త్ చెకప్ కోసమని ఆసుపత్రికి వెళ్లాను. సరిగ్గా అదే సమయంలో అక్కడికి నిర్మాత రామానాయుడు వచ్చారు. నన్ను చూసి ఏ జయప్రకాష్ ఇలారా అని పిలిచారు. మంచి ఆర్టిస్ట్వి, ఏమైపోయావయ్యా అని అన్నారు. ఆయనతో ఉన్న చనువు కారణంగా అంకుల్ అని పిలిచేవాణ్ణి. ఈ మధ్య నాకంతా బాగా కలిసి రావటం లేదంకుల్, అవకాశాలు కూడా తగ్గిపోయాయి. చేసిన పాత్రలకు సరిగ్గా డబ్బులు కూడా రావటం లేదు. పిల్లలు కూడా పెద్దవాళ్ళవుతున్నారు. ఆరోగ్యం కాస్త ఇబ్బందిగా ఉంటే హెల్త్ చెకప్ కోసమని ఇక్కడికి వచ్చాయని చెప్పారు. సరే అవన్నీ వదిలే, కొత్త సినిమా మొదలు పెడుతున్నాం. దానికి సంబంధించిన పనులు సురేష్ బాబు చూసుకుంటున్నాడు. ఆ సినిమాలో ఒక పాత్ర ఉంది, దానికి నువ్వైతే బాగుంటుంది. నేను ఫోన్ చేసి చెబుతాను, ఇక్కడ పనైపోగానే వెళ్ళు. నువ్వు కలవకుండా వెళ్తే ఊరుకోను, చంపేస్తా అని కాస్త గట్టిగానే చెప్పారు. సాయంత్రం 4-5 గంటలకు రిపోర్ట్లన్నీ వచ్చాయి. ఆసుపత్రి పక్కనే సురేష్ గెస్ట్ హౌస్. వెళ్లి ఆయన కలిసి విషయం చెప్పా. రేపు ఉదయాన్నే ఫోటో సెషన్ పెట్టుకుందాం అన్నారు. అక్కడే రూమ్ లో ఉండమన్నారు. బ్రహ్మపుత్రుడి దగ్గర నుంచి అవసరమైతే అక్కడే ఉండటం నాకు అలవాటు. ఇది విని మా అబ్బాయి తెగ సంతోషపడిపోయాడు. ఉదయం 9 గంటలకు ఫోటో సెషన్ మొదలైంది. నాకు పంచు కట్టి మీసాలు పెట్టారు. దాదాపు 50 ఫోటోలు తీశారు. అక్కడికి 3 రోజుల తర్వాత దర్శకుడు జయంతి పరాంజీ ఫోన్ చేసి హీరోయిన్ ఫాదర్ మెయిన్ విలన్ గా సెలెక్ట్ అయ్యావన్నారు. నేను షాక్. అదే ప్రేమించుకుందాం రా సినిమా. నాకంటే ముందు వీరభద్రయ్య పాత్ర కోసం పలువురు బాలీవుడ్ నటులను కూడా సురేష్ బాబు అనుకున్నారు. అమరీష్ పురి, నానా పటేకర్ పేర్లు పరిశీలించారు. నానా పటేకర్ ను సంప్రదిస్తే 1.5 కోటి అడిగారట. సినిమాకు అనుకున్న బడ్జెట్ దాటిపోతుందని వద్దనుకున్నారు. మేము అన్ని ఫోటోలు చూస్తుండే వాళ్ళమయ్యా, నీ ఫోటోల దగ్గరకు వచ్చాక ఆగిపోయే వాళ్ళం అని జయంతి చెప్పేవాడు. ఆ పరమేశ్వరుడి దయ వల్ల నాకు ఈ అవకాశం దక్కింది. సినిమా సెట్స్ పైకి వెళ్లే ముందు జయంత్ నాకు కొన్ని సూచనలు చేశాడు. ఎందుకంటే నా ఫేస్, డైలాగ్ డెలివరీలో కొంచెం కామెడీ టచ్ ఉంటుంది, దాన్ని కనబడకుండా చేయాలన్నారు. ఏదైనా మానరిజం ప్రయత్నించమని సురేష్ బాబు సలహా ఇచ్చారు. కానీ అలా చేస్తే ప్రేక్షకులకు నవ్వొస్తుందని వద్దనుకున్నా. సరిగ్గా అప్పుడే నాకు ఒక ఆలోచన వచ్చింది. నా బాల్యమంతా రాయలసీమలోనే గడిచింది. దీంతో ఆ భాష, యాస నాకొచ్చు. మళ్లీ వెళ్లి ఇంకా కొత్త పదాలు నేర్చుకుని వస్తానన్నారు. ఈ విషయంలో రచయిత పరుచూరి గోపాలకృష్ణ బాగా సహకరించారు. కర్నూలు, నంద్యాల ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్లి అక్కడి మనుషులతో మాటలు కలుపుతూ వారికి తెలియకుండా మాటలు రికార్డ్ చేసుకుని వచ్చేవాణ్ణి. సాయంత్రం కూర్చొని విభిన్నంగా ఉన్న పదాలన్నీ నోట్స్ రాసుకునేవాణ్ణి. అలా వీరభద్రయ్య పాత్ర కోసం నా వంతు కృషి చేశాని జయప్రకాష్ రెడ్డి చెప్పారు. ఇక మన నమో సిద్ధాంతం ప్రకారం ఈ విశ్వంలో జరిగే ప్రతి చర్యకు ఒక బలమైన కారణం ఉంటుంది. ప్రతి మనిషికి తారసపడే మరో వ్యక్తి, ఆ వ్యక్తితో ప్రయాణానికి ఒక కారణం ఉంటుంది. దీన్నే నమో వేదిక పరిభాషలో కనెక్టింగ్ ద డాట్స్ అంటాం. ఒకదానికొకటి అవినాభావ సంబంధంగా సాగే ఓ ప్రయాణం. ఏది ఒక రీజన్ లేకుండా జరగదు అన్నది ఎప్పుడో రుజువైపోయింది. దీన్ని అనుసరించి భిన్న కోణాల్లో నమో వేదిక పరిశోధన సాగుతోంది. మా ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు ఒక సంఘటన లేదా ఒక వ్యక్తి అన్న మాట లేదా ఒక వ్యక్తి జర్నీలోని ఒక ప్రముఖ సందర్భాన్ని విడమర్చి దాన్ని నమో సిద్ధాంతంతో కనెక్ట్ చేసి అందిస్తున్నాం. అందుకని నమో వేదికని ఎల్లప్పుడూ అనుసరించమని మా ప్రేక్షకులకు మా మనవి.